మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసి ఎలాంటి పరిస్థితులు చూసినా రోజులు లెక్క పెడుతున్న వారై ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, శ్రమలు భయంకరంగా ఉన్నాయి, ఎదురవుతున్న ప్రభావాలు మానసికంగా ఎంతగానో కృంగతీస్తున్నాయి. ఇంకెన్ని రోజులు బ్రతకాలి ప్రభా? ఇలాంటి పరిస్థితులకి ఎన్ని రోజులు ప్రభు? అసలు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మేము బయటపడతామా అని కొంతమందికి ఒక ఆలోచన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. కీర్తనకారుడు చాలా చక్కటి మాట ఇక్కడ రాయబడింది. మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అన్నాడు. వాక్యాన్ని గ్రహించుకోగలిగితే మనిషి ఎక్కడ బలహీనుడై మారుతున్నాడు, ఎక్కడ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడంటే జ్ఞానము లేకుండా అజ్ఞానముగా లోకములో జీవిస్తున్నాడు. గనక మేలుకరమైన ప్రయోజనాల కోసం వెళ్ళవలసిన మనము అపవాది తంత్రముల చేత శోధనలో పడుతున్న సందర్భాలు అనేక. మంచి చేయడానికి వెళ్తాం కానీ కీడు ఎదురవుతుంది, మేలే చేయాలనుకుంటున్నాము కానీ అక్కడ శోధన మనకు ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలో మనకు కావలసింది జ్ఞాన హృదయం. అంటే తెలివిగా దేవుని సన్నిధిలో నిలబడగలిగితే సమస్యలన్నిటి నుంచి బయటికి రావచ్చు. ప్రభా ఇలాంటి ఈ దినముల నుంచి మేము బయటికి ఎలా రావాలి, ఇలాంటి పరిస్థితుల్ని ప్రభా ఎలా మేము దాటాలి అనే ఆలోచన మీకు రావాలి అంటే మీ అజ్ఞానములో నుండి జ్ఞాన హృదయంలోకి రండి. లోకంలో అజ్ఞానంగా బ్రతికితే సమాజం అపవాది చేత మళ్ళీ బలహీనపరచడానికి, ఆయా మాటల చేత వారి ప్రవర్తనల చేత మళ్ళీ కృంగదీయడానికి, మళ్ళీ పడగొట్టడానికి, మన జీవితంలో అనేక శ్రమల కొలిమిలోకి వేయడానికి వాడు చులువుగా చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమస్యలోంచి నువ్వు బయటికి రావాలంటే నీకు జ్ఞాన హృదయం ఉండాలి. నీ దినంలో నుండి నువ్వు ఎలా బయటపడాలి అనే ఆలోచన నీకు రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఉపదేశము మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అన్నాడు. అంటే దేవుని మాట మీద నువ్వు మనస్సు పెట్టగలిగితే, లేదా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టగలిగితే, ఆయన మాట నీవు వింటే తెలివి నీకు బయటకు వస్తుంది. తెలివిగల మాటలు మాత్రమే నీ చెవిలోకి వస్తాయి. ఆయన ఉపదేశానికి ఎవరైతే లోబడతారో, ఆయన ఉపదేశం మీద ఎవరైతే మనస్సు ఉంచుతారో వారి చెవిలో తెలివిగల మాటలు. అంటే అపవాది పన్నుతున్న పన్నాగాల నుంచి ఎలా నేను తప్పించబడాలి, అపవాదిని నేను ఎలా ఎదిరించాలి, వాడిని ఎలా జయించాలనే ఆలోచన ప్రభువు నీకు ఇచ్చి నీ జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్డ.